వరాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా ఏమి రాత్రి అంతయో వల్ల కాటి అందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్తటలు నింపుకొని రమ్ము అని సురాభాండమును నాకు చెప్తున్నాడు. అహో సురాభాండవా, నీవు కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తికే విశ్వంబరాదేవికి ఆస్థానమగు మదీయ భుజపీఠిపై ఇక త్వరపడి శ్మశాన వాటికకే పోయేదను. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివారులు చేస్తున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇందనో పలు విధానములెత్త అరుగు దొంగలకు సిద్ధాయనంబు మగలను కూరుగనిచ్చి తెగి జంతుగాంధకై తారాడుకుల తల తాపుగచ్చే హలో నలంటి బిడ్డలు వచ్చి వేడాడు ఆడు భూములకు పాడి పంట మసలంభులోనయం పెసలారు ఛాకిని ఛాకిని తతుల తుక్తాల సురభి తాంగికి నల్లని మేలి ముతుడు కమల దండంబునకు ఎల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్య చెత్త విగిదాడు కటికేసి కటియలవే దిక్తములందో జరగనా అన్నా రుక్కుల క్రమము కాబోలు వీరు దిగత జీవ బాంధవులు అడలుతుండిరి మహాతారవములా కాబోలు వారు తక్కడి భూత మాంత్రికులు ఎవగుతుండిరి కపాలముల కొరకు కాబోలు హరి పితాచి భాండవస్త్రాన్ని పలలోప భూమోప భక్తి సాగ చిత్తుతుల్లది కాబోళ్ళు చితులలోన కాల్పబడడు శవాల కంకాల ఎత్తి ఎడబెడీల నిరవములే ఎసగుతుండ దిక్కులల్లిడ మార్మోధ దిక్కటిల్లా అహో ఎవరుతడా నా చెదురుగా నిల్చున్న వారెవరు కాటి సుంకంపు చెల్లింపగయ శవాల మసనమున కార్పరే గద మనుజులారా కాపులేదనుకోటిరేమో కాపులేదనుకోటిరేమో పదుడు దళిత గోడారి ఈ వీరదాసు గలడో ఓహో ఎంత పొరబడి తిని సగము కాలుతూ బరువు లేక
నిక్కనిరమున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించింది కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలిని వెలుపెడిది, ఎంత జాలిని వెలుపెడిది. మాయామేయ జగంగ నిత్యమని సంభావించి మోహమున నా ఇల్లాలనే నా కుమారుడనే ప్రాణంభుడు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టలంగాలుతో ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రారు తప్పింపగలు. విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినది కానీ ఈ శ్మశానస్థలి కన్నులు మూసిన మంద భాగ్యుడు ఒకడైనలేచినాడు అగడా ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు ఏ తల్లు నల్లాడిరో ఏ తల్లు నల్లాడి అల్లాడిరో కన్నీ కంబడి క్రాగిపోయినది నిక్కము బిందు పాచానము. అవురా పాచానం అంటున్నా కాదు కాదు, నీవు నిఖముగా పూజ్యురాలు. ఎట్లనినా రాజాదిరాజులు కవి పండిత నటగాయకులు మొదలుకొని సామాన్య జనుల వరకు నీ ఒడిలోనే కదా సుఖముగా నిద్రించుతున్నది. కావున నీవు నిఖముగా పూజ్యురాలు. నిప్పులలో కరిగిపోయే ఇతోడనే లేత ఇల్లాలి నల్ల పూసల చౌరు గంగలో కలసిపోయే తోటనే ఎత్తి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంటియున చూసి పిశాదులతో నిటాలేఖనుడు గజ్జగదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత తిక్కదమౌ దుష్టులయ అవని పాడుతూ భస్మచూమోహనమో
అవురా, బ్రతికి ఉన్నంత వరకు నాది నీలను అహంభావకు పేరు ఆశను ప్రాణము పోయిన పిదప ఆశకు మూలమైన ఈ స్థూల శరీరము ధనికునిదైనను పేదవానిదైనను కుల్లి కుటుంబి పంచభూతములను కలిసిపోవలసినది కదా. వాక్మనరాని గొప్ప ధనవంతుని నిత్తపు పాలరాతి గోరీ కదా పారవేయబడు మేలికల పొరలాడు ప్రేతముల ఏ ఆకలి చిత్తుల కుమెలి కుమెలి ఆర్తిక చూసిన ఏ నిరుపేదవాని దౌనో గదా. ఆ పేదవానికై భగవడొక్కడు తాతడు తాకినాలయు ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద వైపదల్ మినుగురు పురుగు పోలిక మినుకు మినుకు మినుకల్చిటు వెలుగుతున్నది ఆ దివే ఆముడముడి వాయిన సమసిపోవుటలేదు. అది దీపమందునా కాదు కాదాలదు, అది హృదయముతో నిల్పితలియల్ గద పుత్రికయే అభాగ్యయో ఏ అభాగ్యయో ఇదా అస్పృశ్యత సంచరించుటకు సావే లేదు. విశ్వంభరానతనంబు కబలిసి గచ్చమున దివ్యస్తంభుగా వేసి పుట్టడపు డబ్బులితో మేకనొక ప్రక్కల్వేసి హాయిగా జోగొట్టి ఊరట కల్పించు అభేద భావమున ధర్మము బిల్దు గోరాడెను. నేనిక త్వరపడి శ్మశాన వాటికి నేను